అందరికీ నమస్కారం అండి. నేను ఫామ్కి ఈరోజు వెళ్ళినప్పుడు వాచ్మెన్ ఇది గోడకి చుట్టూ గోడగా ఉంటుంది కదా, దానికి కలర్ వేస్తుండ్రు వైట్ పెయింట్. నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నా. వేస్తుంటే భలే సరదాగా అనిపించింది. ఇంకొచ్చేసేపు వేయాలి అనిపించింది. ఫామ్ పోయినప్పుడు ఏదన్నా పని చేస్తున్నా అసలు మనకి ఎండ అనేది తెలియట్లేదండి. నాకు అసలు ఎంత పని చేసినా ఎండలో తిరుగుతూనే ఉన్నాం. అయినా అసలు చెమట కానీ అట్లా అలసిపోవటం అనేది తెలియకుండా ఉంది. ఎందుకంటే ఆ చల్ల గాలి వలన ఏంటో కానీ తెలియదు. ఇప్పుడు నేను పెయింట్ వేసే టైము మధ్యాహ్నం 2 o'clock అనమాట. అంత ఎండ ఆ రోజు బాగా స్వెట్టింగ్ బాగా వస్తుంది. అయినా కూడా అలా పని చేస్తుంటే ఏం అనిపించట్లేదు కూడా. మామూలుగా అయితే మనం ఇక్కడ బయటికి వెళ్ళి సిటీలో అయితే బయటికి వెళ్ళి కొద్దిసేపు ఉంటేనే తట్టుకోలేకపోతాము. ఏసీ అంటాం. కానీ అక్కడికి పోతే అసలు ఫ్యాన్ కూడా వేసుకోము. అంత ఏం అనిపించట్లేదు. ఎండలో తిరిగినా కూడా చల్లగాలికో ఏమో ఇక అటువైపు అయిపోయింది. కొంచెం వేసా, ఇటువైపు కూడా మంచిగా అనిపించింది. నాకు వేస్తుంటే ఏదో సరదాగా ఉంది. సరేలే కొద్దిసేపు వేద్దామని కొంచెం దూరం వేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందా అని చూసా. కానీ వేయటం మటుకు ఈజీగా అనిపించింది. ఇంతకుముందు నేను ఇలాంటివి చేయలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు చేస్తుంటే చేయాలనిపిస్తుంది. ఏదైనా మన పని మనం చేసుకుంటే మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. ఇక అంతవరకు కొంచెం వేసేసి ఈ పిల్లలు వీడు మామూలు అల్లరోడు కాదు. అసలు మామూలు అల్లరి చేసేస్తూనే ఉంటాడు. అసలు వెళ్ళగానే హాయ్ అనుకుంటూ ఊరికొస్తాడు. ఎంత మంచి బాగా యాక్టివ్ అనమాట పిల్లాడు, చిన్నోడు. అయితే మేము ఏంటంటే లాస్ట్ వీక్లో వచ్చినప్పుడు కూరగాయ గింజలు వేసాం కదా, అవి ఎలా ఉన్నాయో ఏందో చూద్దామని వెళ్తున్నాము. ఇప్పుడు ఎండ మట్టికి బాగుందండి. అసలు ఎండ కొడుతుంటే అసలు చూడలేకపోతున్నాం, అట్లుంది. ఆ ఎండలో కూడా వెళ్తున్నా కూడా ఏం పెద్దగా అనిపించలే నాకైతే. మంచిగానే వెళ్తున్నాము. ఎండకైనా అలవాట్లేదు కానీ ఫామ్కి స్టార్ట్ చేసిన కాంచి వెళ్తూనే ఉన్నాం. అయితే ఇక అవి గడ్డంతా బాగా ఫామ్కి వర్షాలు పడుతున్నాయి కదా, ఫామ్ అంతా బాగా గడ్డి ఉంది. వీళ్ళు పీకుతూనే ఉన్నారు, వాచ్మెన్ వాళ్ళు వేరే వాళ్ళు గడ్డి తీస్తున్నారు. కానీ వర్షం పడుతుందిగా బాగా గడ్డి మొలుస్తుంది. మనకు అవసరమైనవి అంత తొందరగా రాదండి. ఏదైనా అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదన్నా నెగిటివ్ స్ప్రెడ్ అయినంత తొందరగా పాజిటివ్ స్ప్రెడ్ కాదంటూ చూసారు. అలానే మనం అదే మంచి మొక్కలు పెట్టాలంటే చాలా టైం పట్టుద్ది. అదే ఈ పిచ్చి మొక్కలు వాటంతట అవి అసలు పెరగటం కూడా ఎంత ఫాస్ట్ గ్రోత్ అవుతాయో అండి. అదే అనుకుంటూ పోతున్నాం మేము. అవి మొక్కలు అయితే మనం పెట్టిన మొక్కలు చూడు ఎంత కష్టపడుతున్నామో. మనం వాటర్ వేసి అవి వాటికైతే ఏం అవసరం లేదనుకుంటున్నాం. గోంగూరను కీరా దోస కూడా వచ్చింది. కొన్ని ఏమో చెత్త చూడండి ఎట్లా పుట్టిందో, మొత్తం చెత్త పుట్టింది. ఎంత పీకుతూనే ఉన్నారు వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు. ఒకవైపు పీకుతుంటే మరొక వైపు వస్తుంది. లక్ష్మణ ఫలం చెట్టు అండి ఇది. లక్ష్మణ ఫలం నేను చెప్పా కదా అప్పుడు ఫామ్లో ఉన్నాయి బాగానే ఉన్నాయి. ఒక 15-20 దాకా ఉన్నాయి. లక్ష్మణ ఫలము, రామఫలము అవన్నీ ఉన్నాయి. ఇవైతేనేమో నర్సరీ నుంచి తెచ్చాము కొన్ని మొక్కలు. మా ఫామ్లో అయితే ఏమైతే లేవో ఆ మొక్కలన్నీ తెచ్చి వేసాము. బాగానే నాటుకున్నాయి. అదే చూస్తున్నా, అన్నిటికీ డ్రిప్ వేసారనమాట. ఇక మళ్ళీ ఊరికి వాటర్ ఎందుకు పెట్టడం అని. ఏమేం లేవో అవి బతికినాయా లేవా అని చూస్తే బాగానే బతికినాయి. ఇంకేమన్నా ఉన్నాయో లేవో చూసి ఇంకా వేయాలన్నమాట. దాదాపు అన్నీ అయిపోయినాయి. అన్ని మొక్కలు వేసాము. అవే గింజలు పెట్టాం కదా, చిక్కుడు గింజలు. ఇగో 2 ఆకులు వచ్చాయి ఇప్పటికైతే చిక్కుడు గింజలు. మళ్ళీ నేతి బీర అన్ని తీగలు పెట్టాము. మళ్ళీ సొరకాయలకు ఫ్రెష్గా పెట్టాము. మొన్న మన సొరకాయ చూసారుగా, అసలు ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా 15 వచ్చాయి సొరకాయలు. అవి గింజల కింద దాసాము. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.